వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాయ కోడిగుడ్డు కర్రీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఆయిల్ అయితే చక్కగా హీట్ ఎక్కింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. అదే కప్పుతోటి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. 2 మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ అండ్ టమాటా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకుని ఈ విధంగా ముక్కలు కోసుకొని పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉప్పు అలాగే చిటికెడంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ పోయడం వల్ల ములక్కాయ ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు కనుక కారం వేస్తే ములక్కాయ ముక్కలు ఉడకవు. సో ఈ వాటర్తో ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మగ్గనిచ్చుకుంటే ములక్కాయ ముక్కలు అనేవి చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. చూసారు కదా, ఈ స్టేజ్లో మనం కారంని యాడ్ చేసుకోవాలి. సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత సైజులో ఉండే చింతపండుని నానబెట్టుకుని తొక్కలన్నీ తీసేసి రసం ప్రిపేర్ చేసుకుని ఆ రసంలో ఒక గ్లాస్ సగం వరకు వాటర్ని యాడ్ చేసుకుని పోసుకోవాలి. ఈ విధంగా పోసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఉడికించి పెట్టుకున్న 4 కోడిగుడ్లని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు అంతా గుడ్డులోకి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కోడిగుడ్లన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిచ్చుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మధ్యలో ఒకసారి ఇలా తిప్పుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎగ్ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.